నమోదైన వర్షపాతాన్ని, పంటల విస్తీర్ణాన్ని, పంట నష్టపోయిన ఏరియాను పరిగణలోకి తీసుకొని కరువు మండలాలను ప్రకటించవలసి ఉంది. సెప్టెంబర్ మాసంలో కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి సెప్టెంబర్ 30 వరకు వేచి చూసి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు లోబడి కరువు మండలాలను ప్రకటించడం జరుగుతుంది. రెండవది, రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ గాను ప్రతి 2000 హెక్టార్లకు అంటే 5000 ఎకరాలకు ఒకరి చొప్పున ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను నియమించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. అంటే మన రాష్ట్రంలో 41 లక్షల హెక్టేర్ల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. మనకు దాదాపుగా 2100 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అవసరం ఉన్నది. ఇప్పుడు 11,000 మంది పనిచేస్తున్నారు, 1100 మంది పనిచేస్తున్నారు. ఇంకొక 1000 మంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ను అదనంగా అపాయింట్ చేయడానికి పోస్టులు శాంక్షన్ చేస్తూ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మెదక్ జిల్లా ములుగులో ఒక ఫారెస్ట్ కాలేజ్ ఏర్పాటు చేయాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అగ్రికల్చర్ సర్వీసెస్ కి సంబంధించి ఒక ఏడీఏ స్థాయి అధికారిని ఏర్పాటు చేయాలని, అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరికీ ఆగ్రానామిస్టులుగా కొంత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆగ్రానామిస్టులుగా మార్చాలనేది కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణ పరిస్థితులు, పంటల విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న రైతు ఆత్మహత్యలపైన కూడా కేబినెట్ చర్చ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు జిల్లాల వారీగా సమాచారాన్ని సేకరించి జిల్లాల వారీగా పంట విస్తీర్ణాన్ని, అదేవిధంగా నమోదైన వర్షపాతాన్ని, వీటన్నిటిని కూడా చర్చించి ఈ రబీకి సంబంధించి కూడా ఒక అప్రోచ్ను తయారు చేసుకోవాలి. ఆ అప్రోచ్లో రబీలో ఆయా జిల్లాల్లో ఉన్న నమోదైన వర్షపాతాన్ని బట్టి ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది, ఏ రకంగా ఫార్మర్స్ను గైడ్ చేయాలో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు దానికి సంబంధించి ఒక అప్రోచ్ కూడా తయారు చేసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల నివారణకు గాను రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ప్రభుత్వము అనేక రైతుకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా రైతుకు విత్తనాలను అందుబాటులో ఉంచగలిగినాం, రైతుకు ఎరువులను కూడా అందుబాటులో ఉంచగలిగినాం, సాధ్యమైనంత వరకు కోతలు లేని కరెంటును కూడా ఇవ్వగలిగినాం. అదేవిధంగా మార్చి 2016 తర్వాత అంటే ఏప్రిల్ 1, 2016 నుంచి పగటిపూట వ్యవసాయ రంగానికి 9 గంటల కరెంట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ కూడా రైతు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ దాదాపు 17,000 కోట్ల రైతు రుణాలను, పంట రుణాలను కూడా మాఫీ చేయడం జరిగింది. ఇప్పటికే 8,500 కోట్ల రూపాయలు 2 విడతలుగా బ్యాంకులకు చెల్లించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా రైతు అనుకూల నిర్ణయాలు చేసిన తర్వాత కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల కావచ్చు, పంట చేతికి రాకపోవడం వల్ల కావచ్చు, అప్పుల వల్ల కావచ్చు, కొంతమంది రైతులు
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని పట్ల కేబినెట్ చాలా విచారాన్ని కూడా వ్యక్తం చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు చనిపోయిన రైతు కుటుంబాలకు అందిస్తున్న ఎక్స్గ్రేషియాను 1,50,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు దానిని 6 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఆ చనిపోయిన రైతు కుటుంబానికి చెల్లించే విధంగా 1 లక్ష రూపాయలు వాళ్ళు తీసుకున్న అప్పులను వన్ టైం సెటిల్మెంట్ కింద చేయాలనే ఉద్దేశంతోనే 6 లక్షల రూపాయలు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి అందచేయాలని, ఆర్థికంగా ఆదుకోవాలని ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని రైతు శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా చనిపోయిన రైతు కుటుంబంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్ పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు కనుక ఉంటే వాళ్లకు కళ్యాణ లక్ష్మిని కూడా అందచేయాలని, ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ఆలోచన చేశాం. అయితే ఈ సందర్భంగా రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక విజ్ఞప్తి, ఎవరు అధైర్యపడవద్దండి, ప్రభుత్వం మీకు అండగా ఉన్నది, ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి, మీకు అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అనే విషయాన్ని మాత్రమే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దయచేసి వివిధ రాజకీయ పార్టీలకు, పత్రికలకు, మీడియా మిత్రులకు, స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా రైతుకు ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా మన విధానాలు ఉండాలని, మన ప్రకటనలు ఉండాలని, మన రాతలు ఉండాలని, ఆదుకునే ప్రయత్నం చేయాలని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గోరంతలు కొండంతలు చేసి రైతు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని, రాజకీయం కొరకు రైతు ఆత్మహత్యలను వాడుకోవద్దని మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాష్ట్రంలో ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఇది ప్రాస్పెక్టివ్ గా ఉంటుంది. అది గతంలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంక్వైరీ చేసి ఇప్పటికే కలెక్టర్స్ పాత గైడ్ లైన్స్ ప్రకారము ఎగ్జిక్యూషన్ ఇచ్చారు. ఇంకేమైనా 1-2 మిగిలిపోతే వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. తర్వాత రెండవది, రాష్ట్రంలో 4 ఇండియా రిజర్వ్ బెటాలియన్స్ ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క జాయింట్ కోఆర్డినేషన్ తోని, షేరింగ్ తోని ఈ 4 బెటాలియన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి ఆదిలాబాద్, రెండవది రంగారెడ్డి, మూడవది ఖమ్మం, నాలుగవది వరంగల్లో. దాదాపుగా 3,896 కొత్త పోస్టులు వీటి ద్వారా ఏర్పడతాయి. కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే కమాండెంట్ వరకు 3,896 పోస్టులు అదనంగా ఏర్పాటు అవుతున్నాయి. వీటిని కూడా రిక్రూట్మెంట్ చేయడము జరుగుతుంది. 4 బెటాలియన్లకు కలిపి 3,896 పోస్టులను క్రియేట్ చేయడం జరుగుతున్నది. తర్వాత ఇండస్ట్రియల్ ప్రమోషన్ కొరకు అండ్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ను అట్రాక్ట్ చేయడానికి గాను 3 ట్రస్ట్ గ్రూప్స్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ట్రస్ట్ గ్రూప్స్, అందులో చైనా, జపాన్, కొరియా, తైవాన్
ఈ దేశాలకు సంబంధించి ఒక ట్రస్ట్ గ్రూప్, యుఎస్, కెనడా, యూరప్ సంబంధించి రెండవ ట్రస్ట్ గ్రూప్, యుఎస్, కెనడా అండ్ యూరప్, కెనడా. తర్వాత మూడవది గల్ఫ్ మరియు ఇండియా నుండి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి మూడవ ట్రస్ట్ గ్రూప్ ఏర్పాటు చేసినాం. ఈ 3 ట్రస్ట్ గ్రూప్స్ కూడా అధికారుల అధీనంలో పనిచేస్తుంటాయి. మన తెలంగాణ ప్రభుత్వం యొక్క ఇండస్ట్రియల్ పాలసీని ప్రమోట్ చేయడం, అక్కడి నుంచి ఇన్వెస్టర్స్ ను ఇన్వైట్ చేయడం, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విధంగా ఈ ట్రస్ట్ గ్రూప్స్ పనిచేస్తూ ఉంటాయి. ఇవి ప్రధానంగా ఈరోజు క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ వస్తే సార్ నక్సల్స్ ఎన్కౌంటర్స్ ఉండేనో తొలి ఎన్కౌంటర్ అయింది తెలంగాణలో, మీ జిల్లాలోనే అయింది. అంటే ఎన్కౌంటర్ మా హోమ్ మినిస్టర్ గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ఎన్కౌంటరు చాలా దురదృష్టకరం, పునరావృతం కాకుండా చూస్తామన్నారు. దాని గురించి వారు మాట్లాడితే నేను మాట్లాడడం బాగుండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ములుగులో మంత్రి గారు, ములుగులో మీరు ఫారెస్ట్ కాలేజ్ అన్నారు, కాలేజా యూనివర్సిటీయా? ఎన్కౌంటర్